ఈరోజు ఇక్కడ మన కాకినాడ సామూర్తి నగర్ వికలాంగుల ఆఫీస్ దగ్గర ఉన్నాము. నా పేరు కర్ర ఆదినారాయణ, జనసేన పార్టీ నాయకుడిని, కాకినాడ జిల్లా దివ్యాంగుల ప్రెసిడెంట్ని. ఇప్పుడున్న సబ్జెక్ట్ ఏంటంటే, అయ్యా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, మా జనసేన పార్టీ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, పనబాబు గారు, మీకు వినిపించుకున్నది వీడియో ద్వారా ఏంటంటే, ఇక్కడ వికలాంగుల ఆఫీసులో చాలా అవినీతి జరుగుతుంది. నేను ఇక్కడ ఎంపీ గారు, ఈ కుర్రోడికి అన్ని అర్హతలు ఉన్నాయి, ఈ కుర్రోడికి బండి ఇవ్వండి అని చెప్పారు. దాంతోపాటు ఎమ్మెల్యే గారు చెప్పారు. అప్పుడు కలెక్టర్ గారికి లెటర్ పెట్టుకున్నా, సార్ నాకు అన్ని అర్హతలు ఉన్నాయి, నేను ఎంబీఏ చదివాను, నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, నాకు అన్ని అర్హతలు ఉన్నాయి, నాకు ఇవ్వాల్సిన బండి నాకు ఇవ్వకుండా 50,000, 70,000, లక్ష రూపాయలు సంపాదించుకుంటే గవర్నమెంట్ జాబ్ చేసేవారికి వాటర్ కామరాజు ఏడి గారు, శ్రీరామ్ గారు మేనేజరు ఆయనకి ఇచ్చారు. అది ఎంతవరకు న్యాయం? అలాగే గవర్నమెంట్ జాబ్ చేసేవాడికి ఇమ్మని ఇచ్చారా, లేని వాళ్ళకి ఇమ్మని ఇచ్చారా? అది మీరు దయచేసి అర్థం చేసుకోండి. రెండోది ఏంటంటే, పాకినోళ్ళకి ఇమ్మన్నారు, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు డబ్బులు తీసుకోండి, ఇక్కడ నుంచి ఒక కాలు పని చేసి ఒక కాలు పని చేయకుండా సైకిల్ ఇస్తే పిఠాపురం దాకా నడుచుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళకి ఇచ్చారు వీరు. అది ఎంతవరకు న్యాయం? ఇప్పుడు అన్ని అర్హతలు ఉండి ఆన్లైన్ చేసుకోండి. నేను ఇక్కడికి వస్తే మన ఏడి గారు అంటారు, అమ్మా ఇది నిజమే, పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి అంటే లెటర్ తెచ్చుకోవాలంట. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా చిన్నటి మనిషి అండి, ఆయన ఏమన్నా ఎక్కడ ఉంటారో ఆయనకే తెలియదు. ఆయన వస్తే కొన్ని లక్షల కోట్ల మంది ప్రజలు ఆయన మీద అభిమానులు పడిపోతారు. కనీసం పోలీసు వారే బతిమలాడుతున్నారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు 10 మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి రాయండి, మేము కంట్రోల్ చేయడం మా వల్ల కాదు అని మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, ఎస్పీ గారు, కలెక్టర్ గారు. అటువంటిది కలెక్టర్ మన పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అంటే లెటర్ తెచ్చుకోవాలంట. ట్రై చేస్తాం, కాదంట్లే, అది అయ్యే పని. మరి అక్కడి నుంచి తెచ్చుకుంటేనే కానీ ఇప్పుడున్న ఏడీ గారు, నాట్లాగే హ్యాండిక్యాప్డ్ ఆయన ఏడీ గారు, శ్రీరామ్ గారు అక్కడి నుంచి తెచ్చుకుంటే మంచిది అంటున్నారు. కానీ మరి వీళ్ళు సొంతంగా గవర్నమెంట్ జాబ్ చేసేవాడికి ఎవరికి ఎలాగిచ్చారు? ఒక కాలు పని చేసి ఒక కాలు పని చేయకుండా సైకిల్ ఎత్తే నడిచేవాడికి ఎలాగిచ్చారు? అంటే అంత మంచుల దగ్గర తెచ్చుకుంటేనే కానీ మీకు బండి ఇవ్వడానికి అర్హత లేదా? అంటే నాకు ఏ అర్హత లేదా, కానీ మీరు సొంతంగా మాత్రం మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకోమని గవర్నమెంట్ జీవో పాస్ చేసిందా? ఇదే అంశం, ఇదే మాటలు నేను కలెక్టర్ గారికి సోమరిస్తా, ఎస్పీ గారికి ఇస్తా, పిఠాపురం వెళ్ళి మా జనసేన పార్టీ ప్రజావాణి ఉంది అందులో ఇస్తాను నేను. అప్పుడు వాళ్ళే న్యాయం చేస్తారు. ఇక్కడ వికలాంగులు వస్తుంటే కనీసం జిరాక్స్ పేపర్ అడిగినా సరే ఎలవయ్యా, రోడ్డు అవతలకి ఎలవయ్యా అని అంటున్నారు. పాలు చేతులు లేని వాళ్ళు, పళ్ళు లేని వాళ్ళు ఒక జిరాక్స్ పేపర్ కానీ ఒక పెన్ను కానీ అటువైపు వెళ్ళి ఎలా తెచ్చుకుంటారు? మీ దగ్గర జిరాక్స్ పేపర్ కూడా లేదా? మా మీద బతుకుతూ మీరు కనీసం మా జిరాక్స్ పేపర్ కూడా ఇవ్వరా? మీరు జాబు న్యాయంగా ధర్మంగా చేయించుకోవాల్సి పోయి అవినీతికి పాల్పడి మళ్ళీ మీరు చంద్రబాబు దగ్గర నుంచి తెచ్చుకోండి, ఎవరో పవన్ కళ్యాణ్ దగ్గర తెచ్చుకోమంటే ఆయన చిన్నటి మనుషులా? అది దొరుకుతారా? దొరికే అవకాశం ఉంటుందా? ఎప్పుడుకో దొరుకుతుంది, దొరకడం పోదు, కానీ అప్పుడు దాకా టైం ఉంటుందా? ఇది ఎంతవరకు న్యాయమో? మా జనసేన అధినేత ఉదయ్ శ్రీనివాస్ గారు, మా పంత నానాజీ గారు, మా తోట సుధీర్ గారు, అలాగే మా కొండబాబు గారు, ఈ విషయంలో మీరే న్యాయం చేయాలి. ఇదే వీడియో రేపు ఎల్లుండో మొత్తం అన్ని ఛానల్కి నేను రిలీజ్ చేస్తాను. అప్పుడు తెలుస్తుంది అవినీతి పరులకి ఇవ్వడానికి వీళ్ళకైతే అధికారం ఉంది. కానీ ఒక ఎమ్మెల్యే గారు చెప్పినా, ఎంపీ గారు చెప్పినంట వాళ్ళతో పాటు అంట పవన్ కళ్యాణ్ గారి దగ్గర తెచ్చుకోవాలంట. ఇది ఎంతవరకు న్యాయమో? మీరే, నేను భార్య పెట్టుతున్నాను, నాకు ఏ ఆధారం లేదు, కాబట్టి మీరే న్యాయం చేస్తారని రేపు సోమవారం జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి పిఠాపురం వెళ్ళిన పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు దృష్టి తీసుకెళ్తా. అప్పుడు వాళ్ళే చేయవలసిన న్యాయం వాళ్ళే చేస్తారు. జై జనసేన, జై జనసేన, జై జనసేన.